నాకు తెలిసి ఇప్పుడు ఇదివరకు తిరుమల కొండపైన ఆ మాడ వీధుల్లో నడిచేటటువంటి సందర్భంలో బాగా వేడిగా ఎండాకాలం వేడప్పుడు గిలగిల్లాడాలి. అప్పుడు దానికి ఏం చేసేవాళ్ళంటే పట్టాలేసేవాళ్ళు మొదట్లో. దే మన పెద్ద పెద్ద పట్టాలు ఈ చివరి నుండి ఆ చివరి దాకా పట్టా మీద నడుచుకుంటూ వెళ్ళాలి కాళ్ళు కాలుతున్నప్పుడు. అయితే ఆ పట్టా కొంచెమే ఉంటది. మళ్ళీ అటు ఇటు నడిచేటటువంటి పరిస్థితి ఉంటది. ఆ తర్వాత కాలంలో ఒక రకమైనటువంటి సిమెంట్ రాశారు. అది కూల్‌గా ఉంటదనమాట. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే నాకు తెలిసి చాలామంది బిల్డింగుల మీదన కూల్ సిమెంట్ రాయించుకున్న కూలింగ్ ఉన్నటువంటిది చూశాను. కానీ ఇప్పుడు సింగపూర్ సైంటిస్టులట తాజాగా ఒక అద్భుతం చేశారంటూ ప్రకటించుకొస్తున్నది అంతర్జాతీయ మీడియా లేకపోతే డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో. స్మార్ట్ పెయింట్ అట. అది 98% సోలార్ హీట్‌ని తగ్గిస్తట. గోడ ఈటిటి మీద రాస్తే గనక. 5% సెల్సియస్ దగ్గర కూలర్ ఎట్లుంటుందో ఆ టైప్‌లో ఉంటుందట ఇక్కడ. 5 డిగ్రీల సెల్సియస్ ఎట్లుంటుందో ఆ స్టేజ్‌లో ఉంటుంది. ఓవరాల్‌గా దీన్ని సింగపూర్ వాళ్ళు కనిపెట్టారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. సెరామిక్ నానో ప్రాక్టీసెస్ అండ్ రిఫ్లెక్టివ్ పాలిమర్స్ అనేటటువంటి సంస్థ దీన్ని తయారు చేసింది. ఇది సింగపూర్ సైంటిస్టులు తయారు చేసిన డెవలప్‌మెంట్ అన్నట్టు. మరి నేను వినటమైతే ఎప్పుడో చూశాను మరి. నేను చూశాను కూడా ప్రత్యక్షంగా ఈ కూల్ సిమెంట్. మరి ఇప్పుడే కనుక్కోవడం ఏంటో అర్థం కాలేదు.